ధన్యులని అంటున్నావు. తండ్రి నీకు స్తోత్రములు. నిన్ను నమ్ముకున్న వారు ఎంతో ధన్యులయ్యా. నీలో జీవించువారు ఎంతో గొప్పవారయ్యా. ఈ లోకము మాది కాదయ్యా, ఈ లోకంలో ఉన్నవన్నీ మావి కావయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. కేవలం ప్రభువా నీకు వందనాలు అయ్యా. ఈ లోకంలో మేము యాత్రికులము, పరదేశులమై ఉన్నామయ్యా. తండ్రి నీకు స్తోత్రములు. అందుకే నిన్ను నమ్ముకున్న ప్రజలు ఎంతో ధన్యులు అయ్యా. నీ ఆదరణ మాకుంటే ఎంతో ధన్యులమయ్యా. నీ దాగుచోటు మాకెంతో గొప్పదయ్యా. నీకు స్తోత్రములు. ఆపత్కాలమందు ఆదుకునే దేవుడవు నీవే. అన్ని వేళల యందు మమ్మల్ని ఆదరించువాడవు నీవే. తండ్రి నీకు స్తోత్రములు అయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా గొప్ప దేవుడా. ఈ యొక్క మాటలను బట్టి, సూటిగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ గ్రామంలో ఈ యొక్క నీ మాటలు విన్న ప్రతి బిడ్డకు నాయనా నీకు స్తోత్రములు. నీ ఆదరణ దయచేయి తండ్రి. నీవే దేవుడవని నమ్ముకునే మనస్సును వారికి దయచేయి. లూదే హృదయాన్ని తెరిచిన రీతిగా ప్రభువా ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తెరవండి. నీ చాటున నివసించువారు ఎంతో ధన్యులయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు. మహోన్నతుడవైన నిన్ను స్తుతించి ఆరాధించిన వారు నీ రాజ్యములో ప్రవేశిస్తారయ్యా. తండ్రి పరలోక రాజ్యము నీది. నీ రాజ్యములో ఎంతో మహిమ కలిగి ఉన్నదయ్యా. నీ మహిమగల నీ రాజ్యములో స్థిరపరచబడడానికి, నిన్ను ప్రేమించడానికి, నీ సన్నిధిలో నిత్యము ఆనందించడానికి, నిన్ను ఆరాధించడానికి కోసమే ప్రభువా ఈ మాటలు నాయనా ప్రతి ఒక్కరితోనూ, ఈ గ్రామస్తులతోనూ, మాతోనూ మీరు మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ మాటలు అనుసరించి నడిచిన వారికి ఏ మేలు కొదువగా లేదని చెప్పుచున్న దేవుడు అయ్యా. ఎడమ ప్రక్క 1000 మంది పడినను, కుడి ప్రక్క 10,000 మంది కూలినను నీ యొద్దకు ఏ అపాయమునూ రాదని చెప్పుచున్నావు. తండ్రి నీకు స్తోత్రములు. నీవు మాకుండగా అయ్యా ఏదియూ సంభవించదు. తండ్రి నీకు స్తోత్రములు. అన్ని వేళల యందు ఆదుకునే దేవుడవు మీరు మాకున్నారు కనుకనే ఈ దినము ఈ రీతిగా మేము నిన్ను స్తుతించగలుగుచున్నాం. నీవిచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకై, నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ జీవం కలిగిన దేవుడవని ప్రభువా ఈ గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ నిన్ను ఎరిగి, నీ వాక్కును విన్న ప్రతి బిడ్డ హృదయంలో నా తండ్రి ఈ మాటలను ఫలింపచేయండి. నీ నామములో మోకరిల్లి ప్రార్థించే మనస్సును వారికి దయచేయండి. వారి హృదయములను తెరవండి. నీవే ప్రభువా, నీ ద్వారానే మాకు పరలోక రాజ్యము ఉందని, నీ ద్వారానే మాకు నిత్య జీవం ఉన్నదని వారు గ్రహించి నీ సన్నిధిలో నడుచుకొనుటకు కృప చూపుమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని ప్రత్యేకంగా ఈ గ్రామస్తులను ప్రత్యేకంగా ఇంకను నీ సేవకు సమర్పించుకున్న నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ నామానికి మహిమకరంగా ఈ లోకానికి మాదిరికరంగా జీవించుటకు కృప చూపండి. ఇంకనూ నీ కుమారునితో అయ్యా నీకు స్తోత్రములు. లోతైన మర్మాలను బయలుపరిచి నీ సేవలో బలంగా వాడుకోమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగినవన్నీ పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువును స్తుతించి యొక్క కూటాన్ని మనం ముగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధ